ఒకటో పేతురు రాసిన పత్రిక 3:9 మాట్లాడుతున్నారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మిమ్మల్ని ఎందుకు పిలిచానయనంటే ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలిచాను అని మాట్లాడుతున్నారు. కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదని మాట్లాడుతున్నారు. అండర్లైన్ చేసుకోండి. ప్రతి కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దూషణ, ప్రతి నీ దగ్గర ఉండడానికి లేదు. హల్లెలూయా. ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. ఆయన చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం. ఆయన చెప్పిన వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం. లేదు నేను ప్రతిగా చేస్తాను, నేను అతిగా చేస్తాను, నేను అతి తెలివితేటలు కనపరుస్తాను, నేను అతి వివేకముగా ఉంటాను అంటే దేవుడు నేను ఆశీర్వదించడు. అదే మాట్లాడుతున్నారు. ప్రతిగా ఏమీ చేయకండి. ప్రతిగా కీడు కానీ ప్రతిగా దూషణ కానీ చేయకండి. ప్రతిగా చేస్తే ఆశీర్వాదం నీ జీవితంలో ఉండదు. ప్రతిగా చేస్తే దేవుని యొక్క కృప నీ మీద ఉండదు, దేవుని యొక్క దయ నీ మీద ఉండదు. ఆయన వారసులు అవ్వడానికి ఆయన పిలిచారు కాబట్టి ఆయన చెప్పిందే నేను చేయాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతి పనికిరాదు, ప్రతి పనికిరాదు. ఈరోజు ఆయన చెప్పింది నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రతిగా చేయొద్దు. ఆయన ఏమి చెప్తున్నారంటే నీవు నీ పాపమును విడిచిపెట్టు, నీ యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీ అధికారాన్ని విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టి అప్పుడు నేను చెప్పింది నీవు చెయ్యి. హల్లెలూయా. ఆయన చెప్పింది నువ్వు చేయాలనంటే సామెత గ్రంథంగా మాట్లాడుతున్నారు. 3:5-6 అంటూ ఉన్నారు. ఆధారము చేసుకునక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నీ త్రోవ ఏంటి? నీకు ఆశీర్వాదమే కావాలి, నీకు దేవుని ప్రేమ కావాలి, దేవుని నుంచి వచ్చిన శాంతి సమాధానము కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీకు సిరి సంపదలు కావాలి. కానీ అది నువ్వు పొందుకోవడానికి, ఆశీర్వదింపబడడానికి ఏమి చేయాలంటే నీవు ప్రతిగా ఏది చేయొద్దు. నువ్వు ప్రతిగా చేయకుండా ఉండాలనంటే నీ పూర్తి అధికారం ఆయన చేతిలో పెట్టాలి. హల్లెలూయా. నీ పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెట్టాలంటే మొదట నీ పూర్ణ హృదయముతో ఆయన నువ్వు నమ్మాలి. ఆయన నమ్మితే నీ అధికారాన్ని అంతా ఆయన చేతుల్లో పెడితే ఆయన అంటూ ఉన్నారు, నీ మార్గమును నేను సరళము చేస్తాను. హల్లెలూయా. ఏంటి మార్గం అంటే ఈ మార్గంలో ఆశీర్వాదం, ఈ మార్గంలో దీవెన, ఈ మార్గంలో దేవుని కృప, ఈ మార్గంలో దేవుని భద్రత, ఈ మార్గంలో దేవుడు నుంచి పొందుకునే ప్రతి ఆశీర్వాదం ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే పేతురు పత్రికలను మాట్లాడుతున్నారు, ప్రతిగా ఏమీ చేయొద్దు. మిమ్మల్ని వారసులు అవడాకే పిలిచాను కాబట్టి ప్రతిగా ఏమీ చేయొద్దు. నువ్వు ప్రతిగా చేయకుండా ఉండాలంటే మొదట నీ హృదయముతో దేవుని నమ్మాలి, నీ అధికారం అంతా ఆయన చేతుల్లో పెట్టాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అండర్లైన్ చేసుకోవాలి. చెడుతనమును విడిచిపెట్టాలంటే మొదట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలంటే నీ అధికారమైన చేతుల్లో పెట్టాలి. నీ అధికారమైన చేతుల్లో పెట్టాలంటే పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. నీవు నమ్మిక ఉంచడం ద్వారా, నీ అధికారమైన చేతుల్లో పెట్టడం ద్వారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీ చెడుతనమును విడిచిపెడతావు. హల్లెలూయా.
ఆ చెడుతనాన్ని విడిచిపెడితే నువ్వు అడగవసరం లేదు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని. వెతుకుకుంటూ వచ్చి ఆయన కన్నులు నీ మీద పడతాయి. హల్లెలూయ. ఆయన హస్తము నీ కుటుంబం మీద చాపుతాడు. హల్లెలూయ. ఆ హస్తములో ఏమున్నాయో తెలుసా? ఆశీర్వాదమే. హల్లెలూయ. ఆయన కృపే ఉన్నది. ఈరోజు ప్రతిగా చేస్తున్నామా? ఆ ప్రతిదాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? నీకు ఆశీర్వాదం కావాలనంటే, నీకు దీవెన కావాలనంటే దేవుని కట్టడల ప్రకారం మాత్రమే నువ్వు జీవించాలి. హల్లెలూయా. నువ్వు జీవించేటప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు, ఈ లోకమును విడిచిపెట్టు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, ఈ లోకములో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టు, ఈ లోకములో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టి నీ పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెడితే ఆయన అంటూ ఉన్నారు, నీ ఆశీర్వాదమునకు మార్గము ఓపెన్ అయిపోద్ది. ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వే దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ కష్టంలో పోవాలనుకుంటున్నావో, ఏ దీవెన రావాలనుకుంటున్నావో, ఏ ఆరోగ్యం కావాలనుకుంటున్నావో, నీ బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తున్నావో, ఆ మార్గము తెరవబడాలనంటే, ఆ మార్గములో నువ్వు నడవబడాలనంటే, ఆ మార్గములో నువ్వు రావాలనంటే మొదట విడిచిపెట్టాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విడిచిపెడితే నీకు ఆశీర్వాదమే, విడిచిపెడితే నీకు ఆయన కృపే. ఐగుప్తులో నివసించాడు మోషే గారు. ఆయన విద్యాభ్యాసము అంతా కూడా, ఆయన పెరగడం అంతా కూడా ఐగుప్తు రాజు దగ్గర పెరిగాడు. కానీ ఆయనకి ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు ఏమి చేశారనంటే సమస్తము విడిచిపెట్టాడు. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 11:27 హెబ్రీ. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. హల్లెలూయా. ఎవరు విడిచి వెళ్ళిపోయాడంటే ఐగుప్తు ఆశలను, ఐగుప్తు సాంప్రదాయాలను, ఐగుప్తు విద్యను, ఐగుప్తు ధనమనంతా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు విడిచిపెడుతున్నావా? నా బంధువులు కోపడతారండి, నా రక్త సంబంధులు కోపడతారండి. అలా చేయకపోతే లోకంలో ఉంటున్నాం కదండి, అలా చేయకపోతే ఎలాగవుద్దండి? అలాగ అనుకోలేదు ఈయన. మోషే గారు అలా అనుకోలేదు. రాజ ఆగ్రహమును కూడా మోషే లెక్క చేయలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐగుప్తు రాజు కోపగిస్తే మోషేని ఏం చేస్తాడు? తుత్తి నీళ్ళ కింద చేసేస్తాడు. కానీ మోషే ఎవరికి భయపడలేదయ్యానంటే మనుషులకు భయపడలేదు, రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే సామెత గ్రంథం మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుకుంటే వారి మార్గమును ఆయన సరళము చేస్తాడు. హల్లెలూయా. అదేనండి, ఇదేనండి, పోతాం, జాగ్రత్త, పిచ్చి మాటలు మాట్లాడకండి. మోషే గారు అది ఇది అనుకోలేదు. ఏం చేశాడు ఆయన అంటే విడిచిపెట్టాడు. నువ్వు విడిచిపెడితేనే లోకమును, విడిచిపెడితేనే లోకములో ఉన్న సంప్రదాయాలను, విడిచిపెడితేనే లోకములో ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టి ఆయన మందసము దగ్గరికి వస్తే ఆయన మాట్లాడుతున్నారు, నా పిలుపు ఎలాంటిది తెలుసా? ఆశీర్వదించడానికి నేను పిలిచాను. హల్లెలూయా. దోషణకు ప్రతి దోషణైనా, కీడుకు ప్రతి కీడైనా మీరు చేయకుండా మీరు ఆశీర్వదించండి, అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన పరుడుగానే ఉండాలి. వాక్యము చదివేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు ఆత్మ పొందుకున్న విధముగానే మీరు ఉండాలి. ఎందుకు అన్యులతో చెప్పించుకుంటున్నావు? ఎందుకు అన్యులతో నీ దేవుని నామాన్ని దూషించే విధముగా ఉంటున్నావు? ఎందుకు విడిచిపెట్టుకోలేకపోతున్నావు?
చిన్నప్పటి నుంచి పెరిగారు. ఎవరనంటే మోషే గారు పెరిగారు. హల్లెలూయ. పాలు త్రాగడం కానుంచి ఇదిగో ఆయనకు వయసు వచ్చే వరకు కూడా ఎవరి దగ్గర పెరిగారంటే రాజు దగ్గర, రాణి దగ్గర, ఆ యొక్క ధనము దగ్గర పెరిగాడు. హల్లెలూయ. సుఖ భోగముల దగ్గర పెరిగాడు. దేవుడు ఎప్పుడైతే పదల నుంచి మాట్లాడాడో దేవుణ్ణి ఏమి చేశాడయ్యానంటే రాజాగ్రహమును కూడా లెక్క చేయకుండా దేవునికి భయపడే దేవుని మందసమ దగ్గరకు వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం. అటు ఇటు ఉంటే మునిగిపోతావు. నీ కుటుంబాన్ని ముంచేసుకుంటున్నావు ఈరోజు. నీకు ఇదే సరిపోతుంది. నీకు పాపం చేయడం ఒప్పుకోవడం, పాపం చేయడం ఒప్పుకోవడం, పనికిరాని ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు ఆశీర్వాదం నీ కుటుంబం మీదకు వస్తుంది? ఎప్పుడు దీవెన నీ కుటుంబం మీదకు వస్తావంటే తల్లి తండ్రులుగా నీవు విడిచిపెట్టుకుంటే నీ ఆశీర్వాదము నీ పిల్లలకు వస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మోషే ఏమి చేశాడంటే విడిచిపెట్టుకున్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటానో, ధనాన్ని తీసుకుంటానో, రాత్రి వెళ్ళి రాజును కలుస్తాను అనుకోలేదు. ఈరోజు అప్పుడప్పుడు దాన్ని చవి చూస్తున్నావు, విడిచిపెట్టిన దాన్ని చవి చూస్తున్నావు. పూర్తి అధికారం నీదే నాయనా. ప్రార్థన చేస్తున్నావు, అప్పుడప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే లోకాన్ని తొంగు చూస్తున్నావు. ఆ విధముగా ఉంటే నీకు ఆశీర్వాదము కాదు. విడిచిపెట్టుకున్నావంటే మరలా వెనకకి తిరగకూడదు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మనుషులు కోపపడుతూ ఉంటారు, లోకము కోపపడుతూ ఉంటుంది, నీ రక్త సంబంధులు కోపపడుతూ ఉంటారు. కానీ నీవు ఏమి చేయాలో తెలుసా? స్థిర బుద్ధి కలిగి నీవు ఏమి చేయాలంటే ఒక మోషే వలె దేవుని వైపుకు నువ్వు తిరగాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విడిచిపెట్టుకుంటే నీకు ఆశీర్వాదం. దేవుడంట దేవుని రూపములో పుట్టి దేవునితో సహవాసము చేస్తూ విడిచిపెట్టుకోకూడదని భాగ్యమని అనుకోలేదు. కానీ ఆయన సహవాసమును విడిచిపెట్టుకొని, ఆయన రూపాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే నీవు విడిచిపెట్టుకుంటే నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా ఉంటున్నాం? ఆయన విడిచిపెట్టుకోవడం కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతిగా ఏది చేయొద్దు, ప్రతిగా ఏమీ చేయడానికి వీలేదు క్రైస్తవుడు. నువ్వు చెయ్యాలనంటే వాక్యం ఆధారం. హల్లెలూయా. నువ్వు చెయ్యాలంటే కట్టడలే ఆధారం. నువ్వేదైనా మాట్లాడాలన్నా, నువ్వేదైనా నుంచోవాలన్నా, నువ్వేదైనా కూర్చోవాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళి నిలబడాలన్నా దేని ఆధారమో తెలుసా? వాక్యమే నీకు ఆధారం. హల్లెలూయా. ఆ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. విడిచిపెట్టుకోవాలి. అందుకే సామెతల గ్రంథం మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుకుంటే నీ మార్గము సరళము చేయబడుతుంది. హల్లెలూయా. ఏమి విడిచిపెట్టుకోవాలి? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏమి విడిచిపెట్టుకోవాలి? చదువునన్నా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలు తల్లి, మొదట దేని విడిచిపెట్టుకోవాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టుకోవాలి. అది చాలా సింపుల్గా నేను చిక్కుల్లో పెట్టేస్తూ ఉంటుంది. అది చాలా సింపుల్గా నేను మోసం చేస్తూ ఉంటుంది పాపం. ఆ పాపాన్ని మొదట నువ్వు విడిచిపెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట దేన్ని విడిచిపెట్టుకోవాలి? దేవుని ఆశీర్వాదం కావాలనంటే, దేవునికి వారసులు అవ్వాలనంటే, దేవుని కృపను పొందుకోవాలనంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మొదట దేనిని విడిచిపెట్టుకోవాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టుకుంటే నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు ఏది మాట్లాడారో దాని ప్రకారముగానే అబ్రహాము గారు వెళ్ళను. అంటే ఏమి చేశారు ఆయనంటే దేవుడు అంటూ ఉన్నారు,
ఏమిటనంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. హల్లెలూయా. అంటే విడిచిపెట్టారు. ఎవరనంటే అబ్రహాము గారు. విడిచిపెట్టడం వల్ల ఆ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందనంటే ఇస్సాకుకు వచ్చింది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంటే యాకోబుకు వచ్చింది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ వచ్చింది. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులుగా ఆయన చెప్పింది నువ్వు చేస్తే, విడిచిపెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతో పాటు నీ వంశమును దేవుడు ఆశీర్వదించే దేవుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఎవరిని విడిచిపెట్టుకోమన్నారయ్యానంటే నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు ఈ దేశం నీది అనుకుంటున్నావు, కాదు. మనం ఎవరు అయ్యానంటే యాత్రికులం. మనమందరం యాత్రికులం. అందుకే ఐగుప్తు ధనమును ఐగుప్తు రాజరికమును ఆశించి యొక్క మోషే ఏమి చేశాడో తెలుసా? ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు దేవుడే కావాలని చెప్పి కానానుకు బయలుదేరాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేశం అంటే ఐగుప్తు. ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోకములో ఉన్న మూఢనమ్మకాలు విడిచిపెట్టు, ఈ లోకములో ఉన్న అక్రమము అన్యాయాన్ని విడిచిపెట్టు, ఈ లోకంలో ఉన్న అవినీతిని విడిచిపెట్టి నువ్వేమి చేయాలంటే ఆయన చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి. హల్లెలూయా. మొదట దేశాన్ని విడిచిపెట్టుకోమన్నాడు. అబ్రహాము గారు విడిచిపెట్టుకున్నారు. రెండవదిగా ఎవరిని విడిచిపెట్టుకోమన్నారంటే నీ బంధువులను విడిచిపెట్టుకో. ఈరోజు కొంపలు విడదీసేది వీళ్ళే, దేవుని నుంచి ఆశీర్వాదం పోగొట్టేది వీళ్ళే, అవిశ్వాసమైన జనం. నువ్వు విశ్వాసవి, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ఆత్మను పొందుకున్నావు. నువ్వేమి చేయాలో తెలుసా? నీవు ఏది చెయ్యాలన్నా దేవుని వాక్యానుసారంగా నువ్వు చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? నా రక్త సంబంధులండి, నా ఇంటి వారండి, నా ఇంటి పేర్ల వారండి, నా గ్రామస్తులండి. దేవుడు అందుకే అంటున్నారు అబ్రహాముతో, మొదట నీ దేశమును విడిచిపెట్టు, రెండవదిగా నీ రక్త సంబంధను విడిచిపెట్టు. ఏమిటి ఈ రక్తము అని అంటే, ఈ రక్తంలో పాపం ఉంది. ఈ రక్త సంబంధం అనేది ఈ లోకముతో ఉంది. అందుకే దేవుడు ఏం చేశారంటే ఈ రక్తమును తీసివేసి, ఈ చెడు రక్తమును తీసివేసి, ఈ పాప రక్తమును తీసివేసి ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని మనకి ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ రక్తాన్ని మార్చేసాడు ఆయన. నీ చెడు రక్తాన్ని తీసేసాడు, నీ మలినమైన రక్తాన్ని తీసేసాడు, నీకు డాగులున్న రక్తాన్ని తీసివేశాడు, నీ రక్త సంబంధం ఉన్న రక్తాన్ని తీసివేశాడు. తీసివేసి ఏమి ఇచ్చాడంటే దేవుని నిష్కలంకమైన రక్తమును ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము చేసింది ఏంటనంటే, మా అమ్మ, మా నాన్న, నా తోబుట్టువులు, నా గ్రామస్తులు అనుకోలేదు. దేవుడు మాట్లాడిన వెంటనే ఒకటి దేశాన్ని విడిచిపెట్టాడు, రెండవదిగా రక్త సంబంధులను విడిచిపెట్టాడు. ఈరోజు విడిచిపెడుతున్నావా? ఆ తల్లి హైదరాబాద్ నుంచి వచ్చారని వెళ్ళిపోయింది. రాత్రి క్షమాపణ పొందుకుంది, దేవుడు ఆమెను తాకారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యాజకుడికి మాటకు లోబడింది. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డను తాకారు, అన్య భాషలు మాట్లాడింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ రక్త సంబంధం విడిచిపెడితేనే. ఎవరు నీ రక్త సంబంధంలో? అవిశ్వాసము నీ రక్తములో ఉంటుంది. ఈ అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అబ్రహాము ఏమి చేశాడో తెలుసా? విశ్వాసమునకు తండ్రిగా ఎంచబడ్డాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అవిశ్వాసము పోయింది అతని జీవితంలోంచి. అవిశ్వాసమైన మాటలు పోయినాయి, అవిశ్వాసమైన రక్తము పోయింది. ఏ రక్తము వచ్చిందో తెలుసా? విశ్వాసమైన రక్తము వచ్చింది, నిష్కలంకమైన రక్తము వచ్చింది, పరిశుద్ధమైన రక్తము వచ్చింది. దేవుడు అందుకు అంటున్నారు, అబ్రహాము ఎక్కడ ఉంటాయి అక్కడ విశ్వాసము. హల్లెలూయా. అబ్రహాము ముందు విశ్వాసము, అబ్రహాము వెనకాల విశ్వాసము, అబ్రహాము రక్తములో విశ్వాసం. నువ్వు విడిచిపెట్టుకోవాల్సింది అవిశ్వాసాన్ని విడిచిపెట్టుకో. నీ రక్తంలో ఉందా తీసిపాడేయి. అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకో. ఎందుకు వెళ్తున్నావు? ఆ అవిశ్వాసం నీలోనికి వస్తే నువ్వు దేవుని బిడ్డవే కాదు. అవిశ్వాసము ఎవరి రక్తము తెలుసా? సాతానుడు
రక్తం అది. నీలో అవిశ్వాసాన్ని వాడు ఏమి చేస్తాడో తెలుసా? లోపలికి వెళ్ళనివ్వడానికి చూస్తూ ఉంటాడు. ఆదామ అవ్వ జీవితంలో జరిగింది అదే. పరిశుద్ధమైన రక్తము కలిగి ఉన్నారు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు. సాతానుడు వచ్చి ఏమి చేస్తున్నాడో తెలుసా? ఇది నిజమా? ఎందుకు అంటున్నావు? నీకు తెలుసు నిజమో కాదో? ఎందుకు చేస్తున్నావు అలాంటి కార్యక్రమాలు? ఎందుకు ఇంకా నా రక్త సంబంధంలో అమ్మ నాన్న అన్నావు విడిచిపెట్టు? నీకు అంటూ ఒక అమ్మ నాన్న ఉన్నారు. ఎవరో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. మూడవది ఎవరిని విడవాలనంటే తల్లిదండ్రులను వీడు. ఎవరు ఈ తండ్రి? యోహాను సువార్తలో మాట్లాడుతున్నారు. దేవాది దేవుడు అపవాది అయినా మీ తండ్రి. ఆడు అపవాది, ఆడు పాపాన్ని మనలో పెట్టేస్తూ ఉంటాడు. వాడు నువ్వు విడిచిపెట్టుకోవాల్సింది మూడవది ఎవరో తెలుసా? నీ తండ్రి అయినా అపవాది క్రియలను విడిచిపెట్టు, అపవాది మాటలను విడిచిపెట్టు, అపవాది యొక్క చేష్టలను విడిచిపెట్టు. అప్పుడు నువ్వు లేచి దేవుని మందసము దగ్గరికి వస్తే అప్పుడు నీకు ఆశీర్వాదమే కలుగుతుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. అబ్రహాము గారట ఈ యొక్క దేశాన్ని, రక్త సంబంధాన్ని తల్లిదండ్రులు విడిచిపెడితే అతని ఆస్తి ఏ విధముగా ఉందో తెలుసా? లోతు అబ్రహాము నివసించడానికి స్థలము లేకుండా పోయిందంట. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఏమి విడిచిపెట్టాలి? మొదట పాపం విడిచిపెట్టు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టు. ఈ పాపమే ఎక్కడ ఉంది? దేశములోనే, ఈ లోకములో ఉంది. ఎక్కడుంది ఈ పాపము? నీ రక్తములో ఉంది. ఎక్కడ ఈ పాపము? నీ తల్లి తండ్రులైన అపవాది క్రియల్లో ఉన్నాయి. ఈ మూడిట్ని విడిచిపెడితే దేవుడు నిన్ను అబ్రహాము దీవించినట్లు దీవించే దేవుడు. హల్లెలూయా. లోతును రమ్మనలేదు, కానీ లోతు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం ఏదైతే విడిచిపెట్టుకున్నాడో అన్నీ కూడా లోతు విడిచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టుకుంటే చాలు, దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు. తల్లి అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క ఆస్తిని చూసి ఆ చుట్టుపక్కల రాజ్యాలు భయపడ్డాయి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదాన్ని చూసి ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? విడిచిపెట్టుకోగలుగుతున్నావా? దేవుడు యాకోబుని అరణ్యములో దర్శించాడు. దర్శించంటూ ఉన్నాడు, నిన్ను బట్టి కాదు, నీ తండ్రి బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు నీ ఆశీర్వాదం వద్దు, నేను కష్టపడతాను, నేను శ్రమ పడతానని చెప్పి దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా అక్కడ ఆగిపోకుండా ఏమి చేశాడనంటే తన పరుగును పరుగు పెట్టాడు. దేవుని మాటను ఆలకించకుండా, దేవుని దర్శనమును ఆ యొక్క లెక్క చేయకుండా ఏబోగు రేవు దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నా సొంత ప్రయత్నం, అయ్యా నా సొంత బలం, అయ్యా ఈ ఎండకెండాను, వానకే తడిచాను, ఇవన్నీ సంపాదించుకున్నాను, నాకు ఏమీ వద్దు, నాకు కావాల్సింది నీ ఆశీర్వాదమే కావాలి. హల్లెలూయా. ఏబోగు రేవు దగ్గర ఏడుస్తున్నాడు. ఏ విధముగా తెలుసా? అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? దేవుడు అంటూ ఉన్నాడు, తెల్లారిపోతుంది యాకోబు, నేను ఆశీర్వదిస్తాను, కానీ నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకో, నీ పేరేమిటో తెలుసుకో, నీ క్రియలు ఏమిటో తెలుసుకో, నీ ఆలోచన ఏమిటో తెలుసుకో. ఏం పేరు నీ పేరు? నా పేరు యాకోబు. ఎప్పుడైతే చెప్పాడో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాను. హల్లెలూయా. యాకోబు విడిచిపెట్టుకున్నది ఏమిటో తెలుసా? మోసమును విడిచిపెట్టుకున్నాడు, పాపమును విడిచిపెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు విడిచిపెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. నువ్వు కప్పి పెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, నీ పూర్ణ అధికారం ఆయన చేతుల్లో పెట్టి ఆయన యందు విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి నీ పాపమును ఒప్పుకుంటే ఆయన మార్గము సరళము చేస్తాడు. హల్లెలూయా. యాకోబు మార్గాన్ని అప్పుడు సరళం చేశాడు. నేను ఆశీర్వదిస్తాను చూడు ఏ విధముగా అని చెప్పి ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఇప్పుడు నీవు యాకోబువు కాదు, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఆయన జనాంగముగా దేవాది దేవుడు మార్చివేశాడు. మోసము చేసుకుంటూ వెళ్ళాడు. నా శక్తి అనుకున్నాడు, నా బలం అనుకున్నాడు, కానీ ఏమీ పనికి రాలేదు. ఈరోజు రకరకాల ఆచారాలతో నమ్మకాలతో నువ్వు తిరుగుతుంటే ఒకప్పుడు వ్యర్థం అవి. అది అసలైన ఆశీర్వాదము కాదు. నిన్ను భయాన్ని కల్పిస్తాయి. జాగ్రత్త. నిద్రలేని రాత్రులు నీ జీవితంలో గడుపుతావు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అన్నీ సంపాదించుకున్నాడు యాకోబుకి ఏమి కలిగిందంటే రాత్రి వేళ
భయం. వెనకాల నుంచి నా మామ వస్తున్నాడు, ఎదరు నుంచి నాన్న వస్తున్నాడు. ఇప్పుడు నేనేమి చేయను? ఈ ఆస్తి నాకేమీ అవసరం లేదు, నీ కాపుదల మాత్రము కావాలి. హల్లెలూయ. నువ్వు ఆశీర్వాదము కావాలి, నీ నోటి మాట కావాలి, నీ స్వరము నాకు కావాలి, నీ ఉత్తరము నాకు కావాలి. ఏం కావాలని పరిగెడుతున్నావు? అందుకే పేతురు పత్రికలు అంటూ ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు, విడిచిపెట్టు. దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, విడిచిపెట్టు. మొదట ఏమి విడిచిపెడితే నీకు ఆశీర్వాదం వస్తుందనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. విడిచిపెడితే నీకు ఆశీర్వాదం, కప్పుకుంటే కాదు. 21 సంవత్సరములో యాకోబు కప్పుకున్నాడు, అంతరంగంలో పాపము పెట్టుకున్నాడు, తండ్రిని మోసము చేశాడు, అన్నను మోసము చేశాడు. చివరికి ఏమి జరిగిందో తెలుసా? ఇతనే పెద్ద మోసగాడు. అంటే ఇతని కన్నా పెద్ద మోసగాడు ఎవరో? లాబాను అంటున్నాడు. అది మా ఆచారం కాదు. ఈరోజు లోక ఆచారాలు బట్టి వెళ్తున్నావు, మోసపోతావు, జాగ్రత్త. లాబాను అంటున్నాడు, చిన్నదానికి పెళ్లి చేయడానికి వీలు లేదు, ముందు పెద్దదానికే పెళ్లి చేయాలి. ఈమెం చేసింది? ప్రేమించి పెళ్లి చేసుకుంటే రాహేల్ ఏం చేసింది అంటే యాకోబును మోసం చేసి మధ్యలో ఇడిచి వెళ్ళిపోయింది. ఈరోజు మోసపోతావు, జాగ్రత్త. నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు మాత్రమే నేను ఆశీర్వదించాలి. హల్లెలూయా. మనుషులు నమ్ముకుంటూ ఉన్నావేమో, నీ అధికారం నమ్ముకుంటూ ఉన్నావేమో, నీ శక్తిని నమ్ముకుంటూ ఉన్నావో యాకోబు వలె. లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా మాత్రమే నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. అందుకే అబ్రాహాముతో, అందుకే ఆ యొక్క యాకోబుతో, అందుకే ఇస్సాకుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నిన్ను బట్టి కాదు, నీ తండ్రి ఏమి చేశాడనంటే నేను చెప్పింది చేశాడు. ఏమి చేశాడనంటే విడిచిపెట్టుకున్నాడు. ఏమి విడిచిపెట్టుకున్నాడు? 1 దేశమును, 2 రక్త సంబంధంలో, 3 తల్లి తండ్రులను విడిచిపెట్టుకున్నాడు. దానిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి యాకోబును ఇశ్రాయేలుగా మార్చివేశాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక తల్లి తండ్రిగా నువ్వు విడిచిపెట్టుకుంటే పాపాన్ని, దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, దేవుడు నీ మనవల్ని ఆశీర్వదించే దేవుడు. ఏంటి ఆశీర్వాదం అబ్రాహాముకి ఇచ్చిందనంటే మాట్లాడుతున్నారు. 3వ వచనం చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడెను. హల్లెలూయా. నీ యందు నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ బిడ్డలో విడిచిపెట్టు. ఎందుకు చేస్తున్నావు? దాని పనికి మాలిన పనులు చేస్తున్నావు. మనం పాపం అని తెలిసి కూడా చేస్తున్నావు. నీకు 2 చేతులు ఎట్టి దండం పెడుతున్నాను. ఒక్కొక్కప్పుడు మేకైపోతుంది, నీకు తీసుకోలేవు. రాత్రి దేవుడు మాట్లాడారు, ఏం చేస్తారట? తిరగట్రాయి మెల్లో గట్టి ఎక్కడ పడేస్తారు? విదిలిపించుకోలేవు నాన్న బాబు, నీకు అర్థం కావట్లే. యాకోబు గోచాడుతున్నాడు, తిరగట్రాయి పట్టేసింది మెడకి. దాన్ని విడిపించడానికి మనుషులు సహాయపడలేదు. మనుషులందరూ పొమ్మన్నాడు. ఎవరు వచ్చారంటే చివరికి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే యెహోవా దగ్గర దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రాయి ఇప్పాలంటే మరలా దేవుడే రావాలి. ఎందుకు కట్టేస్తున్నాయి కుమారులకి? ఎందుకు కట్టేస్తున్నావు? తాళ్ళు మానేశారు. ఈ రోజుల్లో సంఘాలలో ఏం కడుతున్నారంటే అన్ని ఆచారాలు కడుతున్నారు మెడకే. ఏం కట్టాలి నువ్వు? అబ్రహాం గారితో మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడంటే నీ కుమారులకి లేచినప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు దేవుని వాక్యమును కట్టు. హల్లెలూయా. ఏం కడుతున్నావు? తిరగటరాయి కట్టేస్తున్నావు, జాగ్రత్త. తిరగరాయి కడితే నీకు కనపడ్డాడు, ఇక లోకంలోనే ఉంటాడు. నువ్వెన్ని ప్రార్థన చేసినా పని అవ్వదు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? దేవుని వాక్యానుసారముగా జీవించాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు లేచి అంటే నువ్వు విడిచిపెట్టుకో. వెంటనే అబ్రహాము విడిచిపెట్టుకున్నాడు. కాబట్టి అబ్రహామును బట్టి అతని వంశమునంతటిని దేవాది దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నమ్మడం లేదా వాక్యాన్ని?
ఈరోజు వాక్యం ముందు విశ్వాసం లేదా? వెళ్ళు, ఇశ్రాయేలు దేశం వెళ్ళు. ఇశ్రాయేలు దేశం ఎంత పవర్ఫుల్ గా ఉందో, ఇశ్రాయేలు దేశం పక్షాన యుద్ధము చేసేవారు ఎవరు గమనించు. ప్రపంచమంతా హడిలెత్తిపోతున్నారు. మొస్సాద్ అంటే ఏమిటో తెలుసా? దేవుని ఏర్పరచుకున్న సైన్యమో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రపంచము గడగడలాడిపోతూ ఉన్నారు. అమ్రేకాయ చేతులు ఎత్తేస్తుంది ఇశ్రాయేల్ ప్రజల తెలివితేటలను చూసి, ఆశీర్వాదాన్ని చూసి. కొట్టు, యూట్యూబ్లో కొట్టు. ఎవరు వారనంటే దేవుడు పేరు పెట్టబడిన జనాంగం. హల్లెలూయా! దేవుడు వారి కోసమే వచ్చాడు. ఈరోజు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ జనాంగమును ఉంటే, ఒక యాకోబు ఇశ్రాయేలుగా మారిపోతే, విడిచిపెట్టుకున్నదన్నీ విడిచిపెట్టుకుంటే, పాపమును విడిచిపెట్టుకుంటే, ఈ లోకమును విడిచిపెట్టుకుంటే, ఈ రక్త సంబంధం విడిచిపెట్టుకుంటే, నీ తల్లిదండ్రులైన అపవాదిని విడిచిపెట్టుకుంటే, దేవుడు నిన్నేమి చేస్తాడు తెలుసా? నిన్ను బట్టి నీ వంశమును దీవించే దేవుడు. హల్లెలూయా! రెండవదిగా ఎవరిని విడిచిపెట్టుకోవాలి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. రెండవదిగా దేనిని విడిచిపెట్టుకుంటే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చెడుతనమును అసహించుకునుట. చెడుతనమును. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, చెడుతనమును అసహించుకో. మొదట పాపము. పాపం అంటే ఏమిటనంటే కంటికి కనిపిస్తుంది. చెడుతనం అనేది కంటికి అది కనిపించదు, అంతరంగంలోనే ఉంటుంది. ఏమిటి ఈ చెడుతనమయ్యనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఆశ్రయించుకున్నట్టే, గర్వమును, అహంకారమును, దుర్మార్గతను, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. చెడుతనములు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టుకుంటే, జాగ్రత్తగా గమనించండి, వాక్యాన్ని పట్టుకోండి. పాపం అనేది కంటికి కనిపిస్తుంది, చెడుతనం అనేది కంటికి కనిపించదు, అంతరంగంలో ఉంటుంది. అంతరంగములో గర్వం, అంతరంగములో అహంకారం, అంతరంగములో దూషణమైన మాటలు, అంతరంగములో కుటిలము, అంతరంగములో అసూయ ఉంటూ ఉంటుంది. దీనిని ఏమంటారంటే చెడుతనం. పైకి అందరం మనం బాగానే కనిపిస్తాం, కానీ అంతరంగములో చెడుతనమును కూడా విసర్జించుకుంటే, విడిచిపెడితే ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదించి దేవుడు అంటూ ఉన్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మొదట దేనిని విడిచిపెట్టుకోవాలి? పాపాన్ని విడిచిపెట్టుకో. రెండోదిగా దేనిని విడిచిపెట్టాలంటే అంతరంగములో ఉన్న గర్వము, అహంకారము, దూషణమైన మాటలు, అసూయ, కపటాన్ని, చెడుతనంలోనికి వస్తుంది. అదంతా విడిచిపెట్టుకుంటే ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఉన్నాయా మన జీవితంలో? ఈరోజు ఉన్నాయా? గర్వం బయటికి కనబడదు, అహంకారము బయటికి కనబడదు, దుర్మార్గమైన మాటలు బయటికి కనబడవు, కుటిలము బయటికి కనబడదు, అసూయ బయటికి కనబడదు. ఈ కనబడను లేనివి కూడా నీ అంతరంగములో నుంచి తీసివేసి వాటిని విడిచిపెడితే దేవుడు అంటున్నారు, మిమ్మల్ని నేను దీవించే దేవుడను. హల్లెలూయా! అందుకే ఆయన అంటున్నారు, ప్రతిగా ఏమీ చెయ్యకండి. ప్రతిగా నువ్వేమీ చెయ్యొద్దు, దేవునిది చెప్పిందే చెయ్యి. ఏమి చెప్తున్నారు? ఒకటి, పాపమును విడిచిపెట్టుకో. రెండవదిగా చెడుతనమును విడిచిపెట్టుకో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఆది కాండము చూడండి, 37వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకును జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచు వచ్చెను. చెడుతనము ఎవరు కలిగి ఉన్నారంటే యోసేపు అన్నలు కలిగి ఉన్నారు. అంటే యోసేపు ఆ చెడుతనమును ఏమి చేశాడంటే అసహించుకున్నాడు. హల్లెలూయా! తండ్రులతో, ఆ యొక్క అన్నలతో కలిసి చెడులో పాల్గొనలేదు, చెడుతనములో పాల్గొలేదు, ఆ పాపములో పాల్గొలేదు. ఆ అన్నలు చేస్తున్న ఆ చెడుతనమును ఏమి చేశాడు యోసేపు అంటే తండ్రికి చెప్పుకుంటా వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే యోసేపు దేనిని విడిచిపెట్టాడు, దేనిని అసహించుకున్నాడు అంటే చెడుతనమును అసహించుకున్నాడు, చెడుతనమును ఏం చేశాడంటే విడిచిపెట్టుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అన్నలు ఏం పెంచుకున్నారనంటే పగ పెంచుకున్నారు. ఈ పగనే చెడుతనం అంటారు. అన్నలు అహంకారమైన దృష్టితో ఉన్నారు. వీడు మాకు చెప్పడం ఏంటి,
ఇది దేవుడు వీడితో మాట్లాడడం ఏంటి కళలేంటి, ఈ భావం ఏంటి అని చెప్పి వారు అహంకారమైన దృష్టితో, కుటిలమైన మాటలతో, కుటిలమైన ఆ యొక్క మనస్తత్వంతో ఉన్నారు. తండ్రి దగ్గర బాగానే ఉంటున్నారు. తండ్రి లేనప్పుడు ఈ చిన్నవాడే కదా, ఏం చెయ్యలే, ఏం చెప్పలే అని చెప్పి ఆ చెడుతనమనంతటినీ చేసుకుంటూ వచ్చారు. ఇది ఎవరు చూస్తున్నారో తెలుసా? యోసేపు చూస్తూ ఉన్నాడు. యోసేపు అన్నలతో కలిసి ఆ చెడు కార్యక్రమంలో పాల్గొలేదు, కానీ ఆ చెడుతనమును అసహించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! ఆ చెడుతనమును విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. విడిచిపెట్టుకోవడమే కాదు, అన్నలు చేసిన చెడుతనమును తండ్రికి తెలియజేసుకుంటూ వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! చెడుతనమును విసర్జించుకుంటే దేవుడు నీకు ఆశీర్వదించే దేవుడు. అసహించుకుంటున్నావా? అక్కడ చెడు జరుగుతుంది, ఆ కుటుంబం చెడు చేస్తుంది. నువ్వు ఆత్మను పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, ధర్మశాస్త్రం మనకు తెలుసు. చెప్పగలుగుతున్నావా? నాకెందుకులే అనుకుంటున్నావు, పర్వాలేదులే అనుకుంటున్నావు. అంటే నువ్వు దేనిని ప్రోత్సహిస్తున్నావు? చెడుతనాన్ని ప్రోత్సహిస్తున్నావు. అంటే నీకు తెలియకుండా ఆ చెడుతనంలో భాగస్వామిగా ఉంటూ ఉన్నావు. కానీ యోసేపు ఆ విధముగా లేడు. అన్నలు చేసిన చెడుతనమును ఖండించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! అన్నలు చేసిన చెడుతనమును తండ్రికి తెలియచేస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? చెడుతనాన్ని ప్రోత్సహిస్తున్నావా? చెడుతనాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే అక్కడ చెడుతనము జరుగుతుందని నీకు తెలుసు, నీ అంతరంగంలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నావు? కప్పేస్తూ ఉన్నావు, కపటాన్ని చూపిస్తూ ఉన్నావు. వారికి చెప్పవలసిన రీతిగా వాక్యాన్ని బోధించకుండా, వారికి చెప్పవలసిన రీతిగా కట్టడలు నేర్పకుండా, వారిని హెచ్చరించకుండా, వారిని గద్దించకుండా, వాక్యాన్ని చెప్పకుండా, నాకెందుకులే కపటం. చెడుతనం అంటే అహంకారం, చెడుతనం అంటే గర్వం, చెడుతనం అంటే కపటము, అసూయ, రకరకముల అంతరంగంలో నిల్వ పెట్టుకోవడమే చెడుతనం. కానీ యోసేపు ఏమి చేశాడంటే చెడుతనమును విసర్జించుకున్నాడు. హల్లెలూయా! ఈరోజు చెడుతనమును విసర్జించుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను యోసేపును దీవించినట్లు దేవుడు నిన్ను దీవించే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యోసేపు ఎక్కడ అడుగు పెడితే ఆ ఇండ్లు ఆశీర్వదింపబడిందంట. హల్లెలూయా! పోతీఫర్ ఇంట్లో అడుగు పెడితే పోతీఫర్ కుటుంబం అంతా ఆశీర్వాదం. జైల్లోని అడుగు పెడితే జైలంతా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా! ఆ యొక్క రాజ్యంలోనికి అడుగు పెట్టాడు, రాజ్యం అంతా ఆశీర్వదింపబడింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఒక మర్మం చెప్పమంటారా? ఆశీర్వదింపబడిన వారిని ఎవరు విడిచిపెట్టుకున్నారంటే తండ్రి అన్నలో విడిచిపెట్టుకున్నారో, ఎవరైతే యోసేపుని చేర్చుకున్నారో ఆ రాజ్యం దీవించబడింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఐగుప్తు లోకం, కానీ లోకములోనికి వెళ్ళాడు. ఎవరో తెలుసా? ఆశీర్వదింపబడిన వ్యక్తి యోసేపు వెళ్ళాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఐగుప్తుని దేవుడు ఆశీర్వదించడానికి ఎక్కడ లేదు. కరువు కాటకాలతో రాజ్యాలు వెలవడిపోతూ ఉన్నాయి. రాజ్యములు ఆహారం లేకుండా కరువుతో ఉన్నది. కానీ ఐగుప్తులో ఆహారము దొరకడానికి గల కారణం చెడుతనమును విసర్జించుకున్న యోసేపు ఐగుప్తులో నిలబడ్డాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి ఈ మధ్యకాల సమయంలో చెడుతనమును విసర్జించుకుంటే దేవుడు నేను దీవించే దేవుడు. అమ్మేసుకున్నారండి, అన్నలు అమ్మేసుకున్నారు, తండ్రి అమ్మేసుకున్నాడు, తండ్రి కోపపడ్డాడు. ఏమి ఎరగని పోతీఫరు కొనుక్కున్నాడో పోతీఫరు దీవించబడ్డాడు. రాజు ఆ యొక్క రాజ్యములోనికి ఆ యొక్క యోసేపుని ఏం చేశాడు? ఆహ్వానించాడు. రాజ్యము ఆశీర్వదింపబడింది. ఏం అమ్మేసుకుంటున్నావు? యోసేపు లాంటి దేవుణ్ణి అమ్మేసుకుంటున్నావు చెడుతనం కోసం. వాక్యాన్ని గ్రహించండి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే యోసేపు కాళ్ళ దగ్గరికే నువ్వు రావాలి. కరువు కాటకాలలో తండ్రితో సహా ఆ యొక్క అన్నలు ఎక్కడికి వచ్చారో తెలుసా? యోసేపు పాదముల దగ్గరికి వచ్చారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నువ్వు యేసయ్య పాదముల దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం. చెడుతనం అంతరంగంలో పెట్టుకొని నీ దేవుని నువ్వు అమ్మి వేసుకుంటే, ఒక యోసేపు అన్నలు అమ్మి వేసుకున్నట్లు ఆశీర్వాదము పొందుకున్న వ్యక్తిని ఈరోజు నువ్వు అమ్మి వేసుకుంటే దేవాది దేవుణ్ణి చెడుతనం కోసం నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు నమ్మేసుకుంటున్నావు? వాక్యాన్ని నమ్మేసుకుంటున్నావా? నువ్వు పొందుకున్న ఆత్మ నమ్మేసుకుంటున్నావా? నువ్వు కట్టుకున్న ప్రార్థన బలిపీఠ నమ్మేసుకుంటున్నావో? అమ్మి వేసుకున్నారు యోసేపును అన్నలు.
ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఆశీర్వాదం పోగొట్టుకుని కరువు కాటలకు వెళ్ళిపోయారు. ఎవరైతే ఏ రాజు అయితే ఆహ్వానించాడో యోసేపును, ఏ కుటుంబం అయితే ఆహ్వానించారో, ఏ జైలు అధికారి అయితే ఆ యొక్క ఆహ్వానించాడో, ఆ వెళ్ళిన చోట యోసేపు అడుగు పెట్టిన ప్రతి చోట ఆశీర్వాదమే. హల్లెలూయా. గల కారణం ఏమిటనంటే యోసేపు ఏమి చేస్తున్నాడు తెలుసా? చెడుతనమును విసర్జించుకున్నాడు. పోతీఫరు భార్య ఏం చేస్తుందంటే నన్ను ప్రేరేపిస్తూ ఉంది, కానీ ఏమి చేశాడంటే ఆ యొక్క యోసేపు యొక్క వస్త్రమును విడిచిపెట్టుకొని పరిగెట్టుకొని పారిపోయాడు. హల్లెలూయా. చెడు దగ్గర నిలబడలేదు, చెడును అసహించుకున్నాడు. వస్త్రం ఎవరిదే? యోసేపుదే. ఎవరు ముట్టుకున్నారు? పోతీఫరు భార్య ముట్టుకుంది. ఆ వస్త్రం ఏమైపోయింది? మలినం అయిపోయింది. ఆ మలినాన్ని పట్టుకొని అలబడుతున్నావు నువ్వు, నీకు అర్థం కావట్లే. ఆ మలినమైన లోకాన్ని పట్టుకొని అలబడుతున్నావు నువ్వు. ఆ వస్త్రము విడిచిపెట్టి నువ్వు, వస్త్రము యోసేపుదే, కానీ యోసేపు ఉన్న ఆ వస్త్రమును విడిచిపెట్టి, అంటే ఆ చెడుతనమైన ఆ వస్త్రమును విడిచిపెట్టి ఏమి చేశాడో తెలుసా? దేవుని దగ్గరికి పారిపోయాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. చెడుతనమును విసర్జించుకుంటే ఈ మధ్యకాల సమయంలో నీకు ఆశీర్వాదం. చెడు నీళ్ళనికి వస్తే నీకు ఆశీర్వాదం లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండే, ఏం పట్టుకుంటున్నావు? నాదే రక్షణ వస్త్రం, పాపము మలినం అయిపోయింది, విడిచిపెట్టు. దేవుని వాక్యములోనికి శుభ్రపరచుకో. హల్లెలూయా. దినదినము కూడా ఉదక స్నానము చేసి నీ వస్త్రమును ఉన్న మలినము, నీ వస్త్రము కూడా చెడుతనము, నీ వస్త్రము కూడా గర్వము, నీ వస్త్రము కూడా కుటిలము, నీ వస్త్రము కూడా ఆ చెడు తలంపులు తీసివేసేయి. కడుక్కో. కడుక్కుంటే దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా దేనిని విడిచిపెట్టాలి? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దేనిని విడిచిపెట్టాలైనా మాట్లాడుతున్నారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మొట్టమొదటి నీకు ఆశీర్వాదం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టు. రెండవదిగా చెడుతనాన్ని విడిచిపెట్టు. మూడవదిగా అంటున్నారు అతిక్రమమును విడిచిపెట్టు. అతిక్రమం అంటే ఏమిటయ్యనంటే పాపము చెడుతమును కలిపితే అతిక్రమం. అది వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అతిక్రమం అంటే ఏదో అనుకుంటున్నావేమో. అతిక్రమం అంటే ఏమిటయ్యానంటే పాపము చెడుతనమును కలిస్తే అతిక్రమం. అంటే పైకి కనబడే పాపము అంతరంగంలో ఉన్న చెడుతనమును కలిస్తేనే అతిక్రమం. ఈరోజు చేస్తున్నావా? చేస్తే నీకు ఆశీర్వాదం లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకుంటాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అతిక్రమం అంటే ఏమిటనంటే దేవుడు నీతో మాట్లాడుతున్న పాపం చేసిస్తూ ఉంటారు. వాక్యము నీకు తెలుసు, దేవుని ఆత్మ అంటే ఏమిటో తెలుసు, అయినా బయటికి కనబడే పాపాలు చేస్తావు. అయినా అంతరంగంలో ఉన్న పాపములు దాచిపెట్టుకుంటూ ఉంటావు. దానిని ఆయన అంటున్నారు అతిక్రమము. అంటే బయటకు చేసే పాపము అంతరంగంలో ఉన్న పాపమును కలిపి అతిక్రమం అంటారు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపమును ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. చాలండి తల్లి. దావీదు గారు అంటున్నారయ్యా, నేను అతిక్రమం చేశానని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, నేను అతిక్రమం చేశాను. అతిక్రమం ఏ విధముగా చేశానంటే పాపము చేశాను, చెడుతనమును కూడా చేశాను. అండర్లైన్ చేసుకోండి. ఆయన అంటున్నారు జాగ్రత్తగా, నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. అంటే పాపము ప్లస్ చెడుతనము కలిపితే అతిక్రమం.
అందుకే దావీదు గారు అంటున్నారయ్యా, నా అతిక్రమములు నా ఎదుట ఉన్నవి. ఏమిటి ఎదుట ఉన్నవి? నేను చేసిన పాపము, నేను చేసిన చెడుతనము నా ఎదుర్కొంటూ ఉన్నాయి బాబు. వాటిని దావీదు గారు అంటున్నారు, అవి అతిక్రమములు నా ఎదురుకుండే ఉన్నాయి. ఏం చేశారు దావీదు గారు అయ్యానంటే, ఎవరికి కనబడకుండా చేయకూడని పాపమును చేసేసాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంతరంగంలో ఉన్న కపటాన్ని బయటికి తీశారు. బయటికి తీసి యూరియాను చంపించడానికి రకరకములైన కపటోపాయములన్నీ చేసేసాడు. ఆయన ఎవరికి తెలియదు అనుకున్నాడు, పర్వాలేదు అనుకున్నాడు, పాపమును సమాధి చేసేద్దాం అనుకున్నాడు. అంటే అతను పైకి చేసిన పాపము, శరీరముతో చేసిన పాపము, ఆత్మలో ఉన్న కపటము, ఆ కుయుత్తులన్నీ ఏమి చేశారనంటే పైకి ఎవ్వరికీ తెలియకూడదని చెప్పి దానిని సమాధి చేయడానికి చేశాడు. ఉత్తరం రాసి యూరియాతో యోబావుకు పంపించాడు. మొదట లైన్లో పెట్టు, చనిపోతాడు. యుద్ధము భీకరముగా జరుగుతున్న లైన్లో పెట్టు. కానీ నీతి కలిగా జీవించాడు, కపటము లేకుండా జీవించాడు యూరియా తల్లి. అతను యథార్థమైన జీవితం జీవించాడు. అందుకే దేవుడు యూరియాని ఎంతో గొప్పగా పేరు రాయించాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నీ తెలిసిన దావీదు పాపము చేశాడు, చెడుతనమును చేశాడు. ఆ చెడుతనమును పాపము నా ఎదురుగుండా కనబడుతున్నాయి. నేను చేసింది అయ్యా నీ దృష్టికి పాపము కాదు, నీ దృష్టికి చెడుతనము కాదు. ఆ పాపమునికి మించినది, ఆ చెడుతనకు మించింది అతిక్రమము నేను చేశాను బాబు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? నా ఎదురుగుండా కనబడుతున్నాయి, నా చుట్టూ తిరుగుతున్నాయి బాబు. నా అతిక్రమములు నాకు కనబడుతున్నాయి, నా అతిక్రమములు నా చుట్టూ తిరుగుతున్నదయ్యా. నేను పాపము చేశాను, ఇదిగో నా శరీరంతో పాపము చేశాను, నా అంతరంగముతో చెడుతనము చేశానయ్యా, నా అతిక్రమమును చేశాను, నన్ను క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ఏమి విడిచిపెట్టాడో తెలుసా? పాపమును, చెడుతనమును, మూడవదిగా అతిక్రమను విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత దావీదు ఏమి చేస్తున్నాడంటే, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగుచేయి. శుద్ధ హృదయం అంటే హృదయంలో ఏముంది? చెడుతనం ఉంది, కపటం ఉంది. అందుకే దావీదు చేసిన ప్రార్థన ఏమంటే, శుద్ధ హృదయం నాకు దయచేయి బాబు, స్థిరమైన బుద్ధిని నాకు దయచేయి బాబు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే చెడుతనం నాకు తీసివేసాయి. రెండవదిగా ఏమంటా తెలుసా? నేను చేసిన పాపము నా ఎదురుగుంటూ ఉన్నది కాబట్టి హిస్సోపుతో నా పాపమును కడిగి వేసాయి, హిస్సోపుతో నా పాపమును కడిగి వేసాయి. హిమము కన్నా తెల్లగా నా పాపమును, నా అంతరంగమును, నా అతిక్రమమును కడిగి వేసాయి. ఈ విధముగా ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నేను ఆశీర్వదించాలంటే మొదట పాపమును విడిచిపెట్టు, రెండవదిగా చెడుతనాన్ని విడిచిపెట్టు, మూడవదిగా అతిక్రమను విడిచిపెట్టు. అందుకే పేతురు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, మీరు వారసులు అవటకే మిమ్మల్ని పిలిచాను, ప్రతిగా ఏది చేయొద్దు. నువ్వు ప్రతిగా చేస్తుంటే అది పాపమే, నువ్వు ప్రతిగా చేస్తుంటే అది చెడుతనమే. తెలిసి తెలిసి చెడుతనమును, ఆ యొక్క పాపమును చేస్తూ ఉంటే అతిక్రమమే, అతిక్రమమే. ఒప్పుకుంటే దేవుడు అంటున్నారు, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం. ఆ కనికరమే ఆశీర్వాదం. ఆ కనికరమే అబ్రహాము పొందుకున్నాడు, ఆ కనికరమే యోసేపు పొందుకున్నాడు, ఆ కనికరమే అతిక్రమంలో ఒప్పుకున్న దావీదు పొందుకున్నాడు. తల్లి పోయినవన్నీ ఒకటి పొందుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు. దావీదు గారికి అర్థమైంది, నేను అతిక్రమం చేశానని. ఈ మధ్యకాల సమయంలో ఆశీర్వాద కూటమికి వచ్చిన నీవు, వాక్యము విన్న నీవు ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వాదమునకు కారణమవుతావు. ఒప్పుకొని విడిచిపెట్టుకోకుండా నువ్వు కప్పుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. క్రింద ఇంకా మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసా? కప్పుకున్న వాడి మీదకి హఠాత్తుగా మరణము వచ్చిన, ఊరి వచ్చినని మాట్లాడుతున్నారు. ఈరోజు నీ బిడ్డలకి ఊరిని సంపాదిస్తావా, ఆశీర్వాదాన్ని సంపాదిస్తావా?
దేవుడు నీతో మాట్లాడాడు తల్లి. విడిచిపెట్టుకోవాలి దీనిని, పాపమును, రెండవదిగా చెడుతనమును, మూడవదిగా అతిక్రమను విడిచిపెట్టు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఆశీర్వాదం పొందుకోలేడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట ఒప్పుకోవాలి, రెండవదిగా విడిచిపెడితే ఆశీర్వాదం పొందుకుంటాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము గారు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు తల్లి. రెండవదిగా యోసేపు విడిచిపెట్టాడు, చెడుతనంను విడిచిపెట్టాడు. మూడవదిగా ఆ యొక్క అతిక్రమలు నా ఎదురుగుంటూ ఉన్నాయి, బాబు నన్ను క్షమించు, నేను చేసిన పాపమును హిస్సోపుతో కడుగు, నా అంతరంగముల చెడుతనమును తీసివేసి స్థిరమైన హృదయాన్ని దయచేయి, స్థిరమైన బుద్ధిని దయచేయి బాబు. కన్నీరు కారుస్తున్నాడు దావీదు గారు తల్లి. దేవుడు ఎప్పుడో చెయ్యి విడిచిపెట్టాలి. నా తాను ప్రవర్తన పంపించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు దావీదు గారు అంటున్నారు, ఆ అతిక్రమము దుష్కార్యము చేసింది నేనే. కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా నీకు తెలియజేశాడు తల్లి. నీకు ఆశీర్వాదము కావాలా, నీకు శాపము కావాలా? ముందు నీ ముందు పెట్టారు, రెండిటిని నీ ముందు పెట్టారు. నీ బిడ్డలకి ఏమి సంపాదిస్తావు? నీ వంశములకి ఏమి సంపాదిస్తావు? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బట్టి నీ వంశమును దీవిస్తాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాను, నిన్ను బట్టి నీ బిడ్డల్ని దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆశీర్వదించబడాలి తల్లి. ఏ విధముగా ఉంటున్నావు? పాపం మీద పాపమును చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? చెడుతనం మీద చెడుతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? అతిక్రమం మీద అతిక్రమములు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడు నీకు తెలియజేశాడు, పాపం అంటే ఏమిటో తెలియజేశాడు, చెడుతనం అంటే ఏమిటో నీకు తెలియజేశాడు, అతిక్రమం అంటే ఏమిటో నీకు స్పష్టంగా తెలియజేశాడు. అది విడిచిపెట్టుకుంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే దేవుడు అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుకొని విడిచిపెడితే వారి మార్గమును నేను సరళము చేస్తానని మాట్లాడుతున్నాడు. నీ మార్గాన్ని నీవే సరళం చేసుకో. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ తండ్రి, నీ మార్గాన్ని నీవే సరళం చేసుకోవాలి. ఎప్పుడు మార్గము సరళమవుతుంది? వాక్యము విన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న పాపమును విడిచిపెట్టుకో, నీ దగ్గర ఉన్న చెడుతను విడిచిపెట్టుకో, నువ్వు చేస్తున్న అక్రమము అన్యాయాన్ని విడిచిపెట్టుకో. విడిచిపెట్టుకుంటే ఆయన మార్గం సరళం చేస్తాడు. దావీదు గారు ఒప్పుకొని విడిచిపెట్టారు, మార్గం సరళం చేశారు తల్లి. ఈరోజు అటువంటి నీకు ఆశీర్వాదము కావాలా? ఆశీర్వాదము కావాలా? నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మనకు తెలియదు అనడానికి వీలు లేదు తల్లి, వాక్యం తెలియడానికి వీలు లేదు. వాక్యాన్ని నీకు స్పష్టంగా ఆయన నీకు బోధించాడు. ఇంకా అంతరంగంలో కపటం ఉందా? ఇంకా అంతరంగము పగలు ఉన్నాయా? ఇంత అంతరంగంలో యోసేపు మీద అన్నలు పెంచుకున్నట్లు ఈరోజు సంఘ విశ్వాసుల మీద అసూయను పెంచుకొని పగను పెంచుకుంటున్నావేమో. అది చెడుతనము, అది చెడుతనము. ఆ చెడుతనము కోసము అన్నలు యోసేపును అమ్మి వేసుకున్నారు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నావా? ఆయన ప్రతి దానిని చూస్తున్నాడు. ఆయన నీ అంతరంగంలో ఉన్నది చూస్తున్నాడు, పై రూపాన్ని కూడా చూసే దేవుడు ఆయన. ప్రతి దానిని లక్ష్య పెట్టే దేవుడు ఆయన. నువ్వు కూర్చుండుట, నించుండుట, లేచుట, పరుండుట, ప్రతీది ఆయన చూస్తూ ఉన్నాడు తలే. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశీలించి తెలుసుకున్నావు,
నిత్యం నన్ను ఆవరించావు, పరిశీలించి తెలుసుకున్నావు. నిత్యం నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, అయ్యా కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. చూచువాడా నిత్యం కాచువాడా, పరిశీలించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశీలించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నన్ను కాచువాడా. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన నువ్వెక్కడ కూర్చుంటున్నావో నీ అంతరంగములు చూస్తున్నాడు. ఆయన నువ్వు చేసే ప్రతి పాపము చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి అక్రమము, అన్యాయము, అతిక్రమము ఆయన చూస్తున్నాడు. ఈ మధ్యకాల సమయంలో దాచుకోవద్దు తల్లి. నువ్వు ఆశీర్వదింపబడాలనంటే, నిన్ను బట్టి నీ వంశం ఆశీర్వదింపబడాలనంటే, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలనంటే, నీ మార్గము సరళము చేయబడాలనంటే నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నువ్వు చూచువాడా చంకాచువాడా, పరిశీలించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ కూర్చుంటూ ఉన్నాడు? ఏ విధంగా లేచాడు? ఎవరిని విడిచిపెట్టాడు? సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవుడు. అబ్రహాము ఎక్కడ నిలబడిపోయాడు? ఏ బలిపీఠము కట్టాడు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఏ విధంగా కుమార్ని బలిగా ఇచ్చాడు? ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడు? ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా,
ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశీలించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశీలించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఏమి విడిచిపెట్టుకున్నాడు? ఏ పోతీఫరు వస్త్రమును విడిచిపెట్టుకున్నాడు? ఏ పోతీఫరు భార్యను విడిచిపెట్టుకున్నాడు? చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. దావీదు ఎక్కడ పడుకున్నాడో, దావీదు ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడ పరుని పాపము చేశాడో, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. దావీదు గారు అంటున్నారు, అయ్యా నా ఎదురుగుండా అతిక్రమములు కనబడుతున్నాయి, నా ఎదురుగుండా పాపము కనబడుతుంది, నా దగ్గర చెడుతనము కనబడుతుంది. హిస్సోపు కంటే తెల్లగా, హిస్సోపు కంటే తెల్లగా, గొర్రె బొచ్చు కంటే తెల్లగా నన్ను కడుగు. చూచువాడా నిత్యం కాచువాడా, నిన్ను చూస్తున్నాడు ఆయన మధ్యకాల సమయంలో, ఆయన కాస్తున్నాడు నిన్ను. పాపమును విడిచిపెట్టుకుంటావని, చెడుతనమును విడిచిపెట్టుకుంటావని, అంతరంగంలో పాపము, అంతరంగంలో చెడుతనము, అంతరంగంలో పగ, అంతరంగంలో అసూయ, కపటాన్ని విడిచిపెట్టుకుంటావు అని. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా శదల కంబరిన చందర్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమములు చేయవాడు వర్ధలుడు, కానీ తన పాపమును ఓర్పుకున్నవాడు కనికరము పొందుకొనును. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఒప్పుకో, ఒప్పుకో. మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం కల్పించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యాన్ని బోధించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపాడైనా, పరిశుద్ధాత్మ దేవుడు నీ చెడుతనాన్ని ఎత్తి చూపాడైనా, నువ్వు చేసే ప్రతి అక్రమము అన్యాయం దేవదేవుడు నీకు తెలియజేశాడు. ఒప్పుకో తల్లి.